ఈ వీడియోని క్లిక్ చేసి ఎవరైతే చూస్తున్నారో మీకు మేజర్‌గా 2 విషయాలు తెలియాలి. ఫస్ట్‌ది ఏంటంటే స్టాక్ మార్కెట్ ఏ టు జీ గురించి అప్డేట్. సో, మనము చాలా మందితో ఫైట్ చేసి, పెద్ద పెద్ద ప్లేయర్స్‌తో ఫైట్ చేసి, ఎవరైతే డబ్బులు తీసుకొని మీకు బేసిక్స్ నేర్పిస్తున్నారో వాళ్ళు నేర్పించే దానికంటే ఇంకా ప్రీమియం అడ్వాన్స్డ్ కాంటెంట్ మొత్తము మన తెలుగు వాళ్ళు స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, ట్రేడింగ్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ అవ్వచ్చు, ఇలాంటి స్పేస్‌లో, ఇలాంటి డొమైన్‌లో ఎవ్వరు కూడా నష్టపోకూడదు అని చెప్పి నేను యాస్ ఎ కమిట్మెంట్ తీసుకొని లాస్ట్ 5 మంత్స్‌గా స్టాక్ మార్కెట్ బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్స్ వరకు ట్రేడింగ్ అవ్వచ్చు, ఫ్యూచర్స్ అవ్వచ్చు, ఆప్షన్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కవర్ చేసుకుంటూ ఒక డీటెయిల్డ్ 40 వీడియో ప్లేలిస్ట్ మీ అందరికీ క్రియేట్ చేసి పెట్టాను కదా! సో, ఇప్పుడు ఆ ప్లేలిస్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఛానెల్ అప్డేట్ ఏంటి? నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ రాబోతున్నాయి? అండ్ నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవచ్చు? అండ్ నేను మీకు ఎలా హెల్ప్ చేస్తానని చెప్పి ఫస్ట్ ఆ అప్డేట్ ఇస్తాను. సో, సెకండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మార్కెట్ ఫీడ్ గురించి. సో, ఇప్పుడు నేను మా కంపెనీ ఏం చేస్తోంది, మేము మీకోసం ఏం ప్రొడక్ట్ బిల్డ్ చేస్తున్నామని ఎప్పుడు ఎక్కడ వోకల్‌గా చెప్పలేదు. ఎప్పుడు ప్రమోట్ కూడా చేయలేదు. కానీ మీలో చాలామంది మీ అంతటా మీరే వెబ్‌సైట్‌ని సెర్చ్ చేసి వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ మా ప్రొడక్ట్ గురించి తెలుసుకొని డౌట్స్‌తో మమ్మల్ని రీచ్ ఔట్ అవ్వడం కూడా జరిగింది. సో, ఇప్పుడు నేను పబ్లిక్‌గా అసలు మా కంపెనీ ఏం చేస్తోంది, మా ఎజెండా ఏంటి, మా మోటివ్ ఏంటి, మేము మీకు ఎలాంటి ప్రొడక్ట్ ఆర్ సర్విస్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నామో ఇవన్నీ డీటెయిల్‌గా ఒక చిన్న జిస్ట్ కూడా ఇదే వీడియోలో ఇస్తాను. సో, మేజర్‌గా మనకి 2 ఎజెండాలున్నాయి. సో, నేను మీకు 100,000 అవుతే కొన్ని సర్ప్రైజెస్ ఇస్తానని చెప్పాను. దాన్ని అప్డేట్ అవ్వచ్చు, ఛానెల్ అప్డేట్ అవ్వచ్చు. ప్లస్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడే ఫస్ట్ టైమ్ ఛానెల్‌కొచ్చిన వాళ్ళకి ఈ ఏ టు జీ ప్లేలిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెస్ ఎలా చేయాలి, దాన్ని ఫ్రీగా ఎలా తీసుకోవచ్చు అని చెప్పి ఆ అప్డేట్. అండ్ లాయల్‌గా రెగ్యులర్‌గా మన వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీకు కూడా నెక్స్ట్ ఛానెల్ అప్డేట్ ఏంటి అని కూడా ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ మనం యాస్ అ హోల్‌గా ఇదే వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. కానీ దానికంటే ముందర ఎవరైతే మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చారో వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోతే, నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న ఈ వీడియోస్‌ని బ్యూటిఫుల్‌గా ఎడిట్ చేసిందేమో ఎడిటర్ బషీర్. సో, మన లాస్ట్ ఎపిసోడ్ స్టాక్ మార్కెట్ ఏ టు జీలో 42nd ఎపిసోడ్ ఇంకా మొదలు పెట్టేద్దామా? 13th జూన్ 2025 ఎగ్జాక్ట్‌గా 5 మంత్స్‌కి కొంచెం ఎక్కువగా అనుకుంటా. ఆ రోజు మన జర్నీ స్టార్ట్ అయింది స్టాక్ మార్కెట్ ఏ టు జీ. ప్రతి తెలుగు వాళ్ళకి స్టాక్ మార్కెట్‌గా, ఫినాన్షియల్‌గా వాళ్ళు లిటరేట్ అవ్వాలి అని చెప్పి నేను కన్సిస్టెంట్‌గా తీసుకున్న ఒక ప్రతిజ్ఞ అనొచ్చు. లేకపోతే నేను తీసుకున్న ఒక కమిట్మెంట్ అవ్వచ్చు. అప్పుడు నేను డే 1లో మీకేం చెప్పాను అనంటే, మనం ఒక 40 వీడియో సిరీస్‌తో రాబోతున్నాము. ఇందులో ట్రేడింగ్ బేసిక్స్ దగ్గర నుంచి, చార్ట్ ప్యాటర్న్స్ దగ్గర నుంచి అవ్వచ్చు, టూల్స్ అవ్వచ్చు, స్ట్రాటజీస్ అవ్వచ్చు, ఇంకా ఆప్షన్స్ అవ్వచ్చు, డెరివేటివ్స్ అవ్వచ్చు, ఫండమెంటల్ అనాలిసిస్ అవ్వచ్చు. ప్రతి ఒక్కటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్టింగ్ రిలేటెడ్‌గా మీకు బేసిక్‌గా ఎవ్వరు మిమ్మల్ని మోసం చేయలేకుండా మీకు కావాల్సిన నాలెడ్జ్ కంటే ఎక్కువ కూడా మీ అంతట మీరు సెల్ఫ్‌గా ట్రేడ్ చేసుకునేలాగా, మీ అంతట మీరు సెల్ఫ్‌గా ఇన్వెస్టింగ్ చేసుకునేలాంటి స్టేజ్‌కి ఈ 40 వీడియోస్ చూసిన తర్వాత తీసుకొస్తానని చెప్పాను. అండ్ ఆ కమిట్మెంట్ మొత్తం కూడా ఇవాల్టి రోజున ఫుల్‌ఫిల్ అయిపోయింది. అండ్ ఆ మొత్తం 40 వీడియోస్ కూడా ప్రాపర్ ప్లేలిస్ట్‌లో, ప్రాపర్ ఆర్డర్‌లో ఇంట్రో దగ్గర నుంచి లాస్ట్ 41st వీడియో వరకు కూడా అన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు డీటెయిల్డ్‌గా పెట్టి యూట్యూబ్‌లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మీ అందరికీ ఇచ్చేసాను. సో, ఎవరైతే రెగ్యులర్‌గా మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ వీడియోస్ అన్నీ చూసేసి ఉంటారు. సో, ఎవరైతే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో మీకు ఇదే ప్లేలిస్ట్ కావాలి అనుకుంటే సింపుల్‌గా గూగుల్‌లోకెళ్ళండి లేదా యూట్యూబ్‌లోకి వచ్చేసేయండి. స్టాక్ మార్కెట్ ఏ టు జీ తెలుగు అని సెర్చ్ చేయండి. మనదొచ్చేస్తుంది. లేదంటే మార్కెట్ ఫీడ్ తెలుగు స్టాక్ మార్కెట్ ఏ టు జీ అని సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. లేదు అనంటే ఇక్కడ ఐకార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. దాని త్రూ కూడా యాక్సెస్ చేసుకోండి. ఒక్క రూపాయి కూడా నాకు పే చేయక్కర్లేదు. ఎవ్వరికీ పే చేయక్కర్లేదు. 40 వీడియోస్ ప్రీమియం కాంటెంట్ యూట్యూబ్‌లోనే ఫ్రీగా ఉంది. హ్యాపీగా యాక్సెస్ చేసుకోండి. స్టాక్ మార్కెట్‌లో మీ నాలెడ్జ్‌ని అప్‌గ్రేడ్ చేసుకోండి. సో, ఈ సిరీస్ అయితే ఎండ్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి అంటే, ఈ సిరీస్ ఏదైతే ఉందో ఇది అబ్సల్యూట్ బిగినర్స్‌కి మనం చాలా బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి టచ్ చేసుకున్నాం. అంటే ప్రతి కాన్సెప్ట్‌లో ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి? చార్ట్స్ అంటే ఏంటి? ఆప్షన్స్ అంటే ఏంటి? డెరివేటివ్స్ అంటే ఏంటి? ఫండమెంటల్స్ అంటే ఏంటి? ఇవన్నీ మనము ఫస్ట్ బేసిక్స్ అన్నీ మనం ఈ సిరీస్‌లో కవర్ చేసుకున్నాం. కానీ దీన్ని ఇన్ డెప్త్‌గా ఎళ్తే ప్రతి ఒక్కటి స్ట్రాటజీస్‌లో చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. ఆప్షన్స్‌లో చాలా రకాల నువాన్సెస్ ఉంటాయి. డేటా పాయింట్స్ చాలా ఉంటాయి. సో, ఇప్పటి నుంచి మనం ఏం చేస్తానంటే మొత్తం లాస్ట్ 40 ఎపిసోడ్స్‌లో ప్రతి ఎపిసోడ్ కింద మీరందరూ ఏ కమెంట్స్ పెడుతున్నారో ఫస్ట్ నేను అన్నీ చూస్తాను. అన్నీ చూసి
అచ్చా! ఓకే. చాలా మందికి ఈ కాన్సెప్ట్ దగ్గర స్టక్ అయిపోయి ఉన్నారు. వీళ్ళకి ఈ కాన్సెప్ట్ మీద ఇంకా ఇన్ డెప్త్ వీడియోస్ కావాలి అని చెప్పి నేను అక్కడి నుంచి రిసర్చ్ చేసి తర్వాత మీకు దాని మీద ఇన్ డెప్త్ వీడియోస్ అనేది చేస్తాను. సో, మీకు ఎలాంటి వీడియోస్ ఈ ఛానెల్‌లో కావాలి, మీరు ఇంకా ఎంత డెప్త్‌గా నేర్చుకోవాలి అని మీరు అనుకుంటున్నారో నన్ను రీచ్ ఔట్ అవ్వడానికి ద బెస్ట్ పాసిబుల్ వే కింద కమెంట్ సెక్షన్. సో, లాస్ట్ 40 వీడియోస్‌లో అవ్వచ్చు, లేదు అనంటే ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్‌లో అయినా సరే, నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు లేదా దీని గురించి ఇంకా ఇన్ డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటున్నాను. అది ఆప్షన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్స్ అవ్వచ్చు, ఈక్విటీ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అవ్వచ్చు, స్వింగ్ ట్రేడింగ్ అవ్వచ్చు. మీ ఇష్టం. మీరు ఏది పిక్ చేసుకుంటారో దాని గురించి నాకు కింద కమెంట్స్‌లో పెడితే ఆ డేటా మొత్తం నేను తీసుకొని దాని మీద మళ్ళీ ఇన్ డెప్త్ వీడియోస్ అగైన్ నాకు డబ్బులొద్దు, ఏమొద్దు. జస్ట్ మీ ప్రేమ, మీ ఎఫెక్షన్, మీ లైక్, మీ షేర్, మీ కమెంట్, మీ సబ్స్క్రైబ్ మీరు నాతో జాయిన్ అయ్యి మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారంటే అదే నాకు చాలా పెద్ద ఫీ. సో, అదే కంటిన్యూ చేసుకుంటూ మీరు నాకు ఫీడ్‌బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ మీకు ఫాలో అప్ వీడియోస్ అనేవి ప్లాన్ చేస్తాను. సో, ఇదేమో ఏ టు జీ తర్వాత ఏం చేయబోతున్నాము అన్నదానికి ఒక చిన్న కాంటెక్స్ట్ అండ్ క్లారిటీ. సెకండ్‌ది సర్ప్రైజెస్. సో, దీంట్లో 100,000 ఎప్పుడైతే హిట్ అవుతామో నేను మీకు 2 సర్ప్రైజెస్ ఇస్తాను అని చెప్పాను కదా! సో, దాంట్లో ఫస్ట్‌ది ఏం చెప్పాను? ఏ టు జీ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పటి నుంచి నెక్స్ట్ 30 డేస్ లైవ్‌గా నేను లైవ్ మార్కెట్‌లో వచ్చి గంట, 2 గంటలు, 3 గంటలు మీతో స్పెండ్ చేసి మీరు లైవ్‌గా మార్కెట్‌లో ట్రేడ్ చేస్తుంటే మీకేదైనా డౌట్స్ వస్తే నేను సాల్వ్ చేస్తాను. మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఒక మెంటర్‌గా ఉంటాను అని చెప్పి ప్రామిస్ చేశాను కదా! కానీ రీసెంట్‌గా లాస్ట్ ఒక 2 మంత్స్‌లో మీరు చూస్తుంటే ఛానెల్ మీద కంటిన్యూయస్‌గా కమ్యూనిటీ గైడ్‌లైన్ స్ట్రైక్స్ అనేవి రావడం జరిగాయి. అది కొంతమంది ఇంటెన్షనల్‌గా, పెయిడ్‌గా మనల్ని అటాక్ అనేది చేశారు. టార్గెటెడ్ అటాక్ చేశారు. అవన్నీ పక్కన పెడదాం. అది స్ట్రైక్స్ పడుతుంటే అవన్నీ అవుతుంటాయి. కానీ ఎప్పుడైతే ఆ స్ట్రైక్స్ పడ్డాయో అప్పుడు మాకు లీగల్ టీమ్ ఇచ్చిన అడ్వైస్ ఏంటంటే అగైన్ యూట్యూబ్ టీమ్‌తో మేము మాట్లాడాము అండ్ అగైన్ మా లాయర్స్‌తో కూడా మాట్లాడాం. రెండిటితో మాకొచ్చిన అప్డేట్ ఏంటంటే లైవ్ మార్కెట్‌లోకొచ్చి మెంటర్‌షిప్ ఇవ్వడము ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్‌ని కాదు కాబట్టి నేను అది లీగల్‌గా చేస్తే ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి అది చేయలేమని చెప్పారు. సో, దానికి ఆల్టర్‌నేటివ్‌గా మీరందరికీ ఆల్రెడీ ఎవరైతే టెలిగ్రామ్ కమ్యూనిటీలో డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఎవరైతే టెలిగ్రామ్ కమ్యూనిటీలో ఆల్రెడీ ఫాలో అవుతున్నారో మీ అందరికీ తెలుసు. మనం వీకెండ్ ఎవ్రీ సాటర్‌డే మనం ఒక క్యూఎన్ఏ సెషన్ చేస్తున్నాము గూగుల్ మీట్ ద్వారా. ఎక్కడైతే మనం చార్ట్స్ ఓపెన్ చేస్తున్నాము, టూల్స్ ఓపెన్ చేస్తున్నాము. ప్రతి ఒక్కటి మీకు నేనే పర్సనల్‌గా వచ్చి హ్యాండ్స్ ఆన్‌గా నేర్పిస్తున్నాను. సో, ఆ సపోర్ట్ స్టిల్ కంటిన్యూ చేద్దాము. దాన్ని ఎక్కడా డ్రాప్ ఆఫ్ అయ్యలేదు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇలా లైవ్ మెంటర్‌షిప్ అనేది చేయలేము. అగైన్ చాలా గైడ్‌లైన్స్ ఉన్నాయి. నేను ట్రై చేస్తున్నాను. సో, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న అండర్‌స్టాండింగ్ ప్రకారం అది చేయలేమని అర్థమవుతుంది. బట్ దానికి కాంపెన్సేట్ చేస్తూ మీకు ఈ టెలిగ్రామ్ గ్రూప్‌లో ఏదైతే వీకెండ్ లైవ్స్ చేస్తుంటామో అది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సెకండ్ అప్డేట్, సెకండ్ సర్ప్రైజ్ అనుకుందాం. దాన్ని నేనేమి ఇద్దాం అనుకున్నానంటే మనం హైదరాబాద్‌లో మంచి మీటప్ ప్లాన్ చేద్దాం అనేసి అనుకున్నాము. కానీ అగైన్ దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయి. ఒకటి పర్మిషన్స్ దొరకట్లేదు. ఎక్కడ ప్లేస్ పెట్టాలనేది ఫస్ట్ అది దొరకలేదు. ఈ 2 ఎప్పుడైతే ఫిగర్ ఔట్ అయిపోయాయో అప్పుడు సడెన్‌గా నాకొక ఫ్యామిలీ ఎమర్జెన్సీ వస్తుంది. నేను వేరే దగ్గరికి ట్రావెల్ చేయాల్సొస్తుంది. సో, అది కంప్లీట్‌గా పోయిందనను హోల్డ్‌లోకి ఎళ్ళిందని చెప్తాను. దాని గురించి ప్రామిస్ ఇప్పుడు ఏం చేయట్లేదు. బట్ ఫ్యూచర్‌లో ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మీకు అప్డేట్ చేస్తాను. కానీ దానికి కాంపెన్సేట్ చేస్తూ దానికి సెకండ్ అప్డేట్ మార్కెట్ ఫీడ్ అంటే ఏంటి? మేము ఏం ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ మీకు ఇస్తున్నాము అని చెప్పి మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడము. సో, దాంట్లో బేసిక్‌గా ఫస్ట్ మార్కెట్ ఫీడ్ అంటే ఏంటి అనంటే మీరు సింపుల్‌గా www.marketfeed.com అని మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే మీకు కనిపించేది ఏంటంటే మేము బేసిక్‌గా ఇప్పుడు కరెంట్ మాకు 2 ఆఫరింగ్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఆఫరింగ్. సో, మీరు లాంగ్ టర్మ్‌లో మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ స్పెసిఫిక్‌గా లేకపోతే మీరు నార్మల్‌గా అయినా సరే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్టింగ్ చేయాలి అని అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ త్రూ అవ్వచ్చు, లేకపోతే ఈటీఎఫ్స్ త్రూ అవ్వచ్చు. వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌ని ప్లెడ్జ్ చేసి ఆ ప్లెడ్జ్డ్ అమౌంట్‌తో ఆటోమేటెడ్ ట్రేడింగ్ అనేది చేస్తుంటాము. సో, నాకు తెలుసు ఏ టు జీ మీ అందరికీ అబ్సల్యూట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో మీ అందరికీ ఇచ్చేసాను. అందులో మీకు కావాల్సిన మొత్తం నాలెడ్జ్‌తో మీ అంతటా మీరు ట్రేడింగ్ చేసుకుంటూ మీరు సక్సెస్‌ఫుల్‌గా కూడా అయ్యే అంత లెవెల్ వరకు నేను తీసుకొచ్చేసాను. కానీ స్టిల్ చాలా మందికి ట్రేడింగ్ చేసే టైం ఉండకపోవచ్చు. లేకపోతే ట్రేడింగ్ నేర్చుకుంటారు. కానీ వాళ్ళు సక్సెస్‌ఫుల్ అవ్వలేకపోవచ్చు. వాళ్ళందరికీ మేమిచ్చే సొల్యూషనే ఈ మ్యూచువల్ ఫండ్ ఆఫరింగ్ ప్లస్ ఆల్గో ట్రేడింగ్ సొల్యూషన్ కరెంట్ డేట్‌న. ఫ్యూచర్‌లో ఎన్నైతే కొత్త అప్డేట్స్ వస్తుంటాయో అవి నేను మా వెబ్‌సైట్ త్రూ అవ్వచ్చు, లేకపోతే వీడియోస్ రావచ్చు కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము. సో, మార్కెట్ ఫీడ్ అంటే ఏంటి? మేము ఏం సర్వీసెస్ ఇస్తుంటాం? అవి ఇవి అని చెప్పి మీకు డౌట్స్ వస్తుంటాయి కదా! సో, దానికోసం అప్డేట్ ఇది. సో, మేము కరెంట్ డేట్‌న 60, 70 మంది మార్కెట్ ఫీడ్‌లో మీ అందరి కోసం ఈ ప్రొడక్ట్ అనేది బిల్డ్ చేస్తున్నాము. అండ్ ఎగ్జాక్ట్ ఆఫరింగ్ ఏంటి? దాని మినిమమ్ క్యాపిటల్ ఎంతుంటుంది? దాని రిటర్న్స్ ఎంతుంటాయి? ఇవన్నిటివి డీటెయిల్స్ మనకి వెబ్‌సైట్‌లో అవైలబుల్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వెడ్నెస్‌డే అంటే 26
26th నవంబర్ రోజున నేను తెలుగు వాళ్ళ కోసమే ఒక స్పెషల్ వెబినార్ గూడా కండక్ట్ జేస్తున్నాను. ఎలాంటి పెయిడ్‌గా వెబినార్ గాదు. అబ్సల్యూట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాపోతే మినిమమ్ క్రైటీరియా ఉంది. అంటే మా సర్వీసెస్ ఆర్ మా ప్రొడక్ట్ తీసుకోవాలంటే మీకు మినిమమ్ ఎంత క్యాపిటల్ ఉండాలి అని జెప్పి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో, ఆ క్యాపిటల్ మీరు కనుక రిక్వైర్మెంట్ మీట్ అవుతున్నారు అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌తో వెబ్‌సైట్‌కొచ్చేసి ఆ వర్క్‌షాప్‌కి రిజిస్టర్ చేసుకున్నారనుకుంటే నేను మొత్తం డీటెయిల్డ్‌గా ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, రిటర్న్స్ ఎంత, క్యాపిటల్ ఎంత, ఏది ఎక్కడ పోతుంది అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌తో వర్క్‌షాప్ కోసం మీరు రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. ఇంకిప్పుడు మార్కెట్ ఫిట్ మా ప్రొడక్ట్‌ని బిల్డ్ చేయడం అవ్వచ్చు, లేకపోతే వీడియోస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు మేజర్‌గా అంటే నాకు మనస్ఫూర్తిగా నేను ఆనందించే విషయం నాకేమనిపించిందంటే ఏ టు జీ మనం ఏదైతే స్టాక్ మార్కెట్ ఏ టు జీ ప్రతి తెలుగు వాళ్ళు ప్రతి ఇంటింటికి చేరి స్టాక్ మార్కెట్‌తో నష్టపోకూడదు. మన తెలుగు వాళ్ళు నష్టపోకూడదు అని ఏదైతే నేను రెవల్యూషన్ క్రియేట్ చేయడానికి స్టార్ట్ చేశానో, దానివల్ల వచ్చిన ఇంపాక్ట్ అది నాకు మోస్ట్ బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పాలి ఈ లాస్ట్ 5, 6 మంత్స్‌లో. ఎందుకంటే మనం వైజాగ్‌లో ఒక ఈవెంట్ అటెండ్ అయ్యాం అదవ్వచ్చు. లేకపోతే నేను నార్మల్‌గా రోడ్ మీద ఎక్కడైనా మీట్ అవుతున్నప్పుడు ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపట్టి నా దగ్గరకొచ్చినప్పుడు అవ్వచ్చు. లేకపోతే ఇన్ జనరల్‌గా కూడా మన టెలిగ్రామ్ కమ్యూనిటీ అవ్వచ్చు, యూట్యూబ్ కమెంట్ సెక్షన్స్ త్రూ అవ్వచ్చు. లేదా నేను చాలా సార్లు మీ అందరికీ డైరెక్ట్‌గా ఫోన్ చేసి కూడా మాట్లాడాను. సో, ఇలాంటివి ఎప్పుడైతే నేను కాన్వర్సేషన్స్ చేస్తున్నానో అప్పుడు నేనేమనుకున్నానంటే ఒక సెట్ ఆఫ్ సొసైటీకి ఇది హెల్ప్ అవుతే చాలు. ఒక సెట్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అనుకున్నాను నేను. అంటే ఒక 30-50 ఏజ్ గ్రూప్. ఈ టైంలోనే చాలామంది స్టాక్ మార్కెట్‌లో ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. వాళ్ళు డబ్బులు పెడుతూ ఉంటారు. లాభం చేసుకుంటూ ఉంటారు. నష్టం చేసుకుంటూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతే చాలు అని అనుకున్నాను నేను. కానీ నేనే సర్ప్రైజ్ అయింది ఏంటంటే 15, 16 ఇయర్ ఓల్డ్ పిల్లలు వాళ్ళు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? కాంపౌండింగ్ అంటే ఏంటి? మనం డబ్బులు ఇన్వెస్ట్ ఫ్యూచర్ కోసం ఎందుకు చేయాలి అని చెప్పి ఆ ఇంట్రెస్ట్ మన ఏ టు జీ చూసి తెచ్చుకున్నారన్నప్పుడు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే అదొక్కటే కాదు. హౌస్ వైఫ్స్, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే 50, 60 ఇయర్స్ ఓల్డ్ ఉన్నారో వాళ్ళు కూడా రిటైర్ అయిపోయిన తర్వాత స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని చెప్పి ఒక కాంప్లికేటెడ్ వరల్డ్ మన కోసం కాదేమో అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ ఏ టు జీ సిరీస్ 40 వీడియోస్ చూసి లేదు ఇది మనం గూడా చేయగలుగుతాము. కరెక్ట్ పద్ధతిలో చేస్తే మనం గూడా కరెక్ట్‌గా సంపాదించుకోవచ్చు. లేదా అట్‌లీస్ట్ నష్టపోకుండా ఏం చేయాలో నేర్చుకోవచ్చు అనే ఆ స్టేజ్‌కి ఆ అవేర్‌నెస్ మనం తీసుకొచ్చాము. అండ్ ఇది చాలా మందికి స్ప్రెడ్ అయ్యి ఎంతోమంది లైవ్స్ పాజిటివ్‌గా ఇంపాక్ట్ అయ్యాయని చెప్పి ఎప్పుడైతే నాకు ఆ ఫీడ్‌బ్యాక్ వచ్చిందో నేనెంత ఆనందపడ్డానో నాకే తెలీదు. అంటే నేను ఏదైతే అజెండాతో ఏదైతే మోటివ్‌తో అందరికి హెల్ప్ చేయాలని స్టార్ట్ చేశానో, అది నేను అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ చాలా మందికి రీచ్ అయింది అని చెప్పి నాకు ఆ ఫీడ్‌బ్యాక్ ఎప్పుడైతే వచ్చిందో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆ ప్రౌడ్ మూమెంట్ మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 5 మంత్స్ ఆల్మోస్ట్ ఎంత 150, 160 డేస్ 40 వీడియోస్ ప్రతి ఒక్కటి ట్యూస్‌డే అంటే ట్యూస్‌డే, థర్స్‌డే అంటే థర్స్‌డే ఏదైతే మనం టైంకి ఫిక్స్ అయ్యున్నామో, ఆ టైంకి నేను కన్సిస్టెంట్‌గా మీ అందరికీ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇంకా సర్ప్రైజింగ్ ఏంటో తెలుసా? యూజువల్లీ మనం ఎప్పుడైతే 40 వీడియోలు చేస్తామో, చేసినప్పుడు ఫస్ట్ 15, 20 వీడియోస్ చాలామంది ఎక్సైటెడ్‌గా అందరూ చూస్తారు. కానీ రాను రాను వీడియోస్ పడిపోతాయి. కానీ మన కేస్‌లో ఫస్ట్ వీడియో నుంచి 35థ్ వీడియో వరకు గూడా లాస్ట్ ఫండమెంటల్స్ చేసాం. దాంట్లో వ్యూస్ కొంచెం తగ్గాయి గానీ, ఫస్ట్ నుంచి 35 వీడియోస్ వరకు కన్సిస్టెంట్‌గా మీరందరూ చూపించిన ప్యాషన్, మీరందరూ చూపించిన నేను ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలని చెప్పి మీరు ఎంతైతే ఎఫర్ట్ పెట్టారో, దాన్ని చూసైతే నేను పిచ్చోడినయిపోయాను. ఇంతమందికి కరెక్ట్‌గా నేర్చుకునే ప్రాసెస్ నుంచి, కరెక్ట్‌గా నేర్చుకునే మెటీరియల్ ఇచ్చి, ఆ వాల్యూ ఇస్తే నేర్చుకోవడానికి ఎంతమంది రెడీ ఉంటారని చెప్పి మీరందరే దానికి ఆదర్శం. అండ్ మిమ్మల్ని చూసి నేను చాలా మోటివేట్ అయిపోయాను. అండ్ ఫ్యూచర్‌లో ఇంకా వాల్యుబుల్ కాంటెంట్ ఇయ్యడానికి మీరే నాకు మోటివేషన్ ఫ్యాక్టర్‌గా గూడా ఉన్నారు కాబట్టి, ఫస్ట్ నేను మీ అందరికీ థాంక్ యూ జెప్పాలి. ఎందుకంటే మీ వల్ల నేను మోటివేట్ అయ్యాను. అండ్ మన తెలుగు కమ్యూనిటీ గూడా ఎంత స్ట్రాంగో మీ ద్వారా నాకు తెలిసింది కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ ఇలాంటి కాంటెంటే మీకు ఇంకా ఫ్యూచర్‌గా ఇంకా ఇన్ డెప్త్‌గా ఇంకా వాల్యుబుల్‌గా వస్తుంది. అగైన్ అబ్సల్యూట్‌లీ మళ్ళీ చెప్తున్నాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో వస్తుంది. అండ్ నా పేరుతో చాలామంది స్కామ్స్, ఫ్రాడ్‌లు గూడా చేస్తున్నారు. మన వీడియోలే డౌన్‌లోడ్ చేసి దాన్ని ప్రీమియం కోర్సుల్లా గూడా అమ్ముకుంటున్నారు. అరే బాబు! ప్రీమియం కోర్సులు అమ్మేవాడికి అగెయిన్స్ట్‌గా నుంచొని నేను ఫ్రీగా ఇస్తుంటే, వీళ్ళు నా వీడియోలు డౌన్‌లోడ్ చేసి మళ్ళీ పెయిడ్‌గా అమ్ముతున్నారు. సో, నా పేరుతో ఎవరైనా గానీ స్కామ్ చేస్తుంటే, డబ్బులు అడుగుతుంటే ఎప్పుడు కూడా ఒక్క రూపాయి పే చేయకండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా గూడా కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. లేదా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. అక్కడికొచ్చి మీరు అడిగినా గూడా నేను పర్సనల్‌గా అవైలబుల్ ఉన్నప్పుడల్లా మీకు ఆన్సర్ చేస్తాను. ఎవరికీ ఒక్క రూపాయి డబ్బులు పే చేయకండి. ఆల్రెడీ 40 వీడియోస్ కాంటెంట్ సిరీస్ మొత్తం ఉంది. మొత్తం వాల్యూ తీసుకోండి. ఛానెల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. దాంతో వాల్యూ తీసుకోండి. లేదు అనంటే మీకు పాసివ్‌గా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఆల్గో ట్రేడింగ్ లాంటివి చేయాలంటే మార్కెట్ ఫిట్ ప్రొడక్ట్ ఉంది. ఇవన్నిటితో మీరు
మీరు ప్రొవైడ్ చేసుకోండి కానీ డైరెక్ట్‌గా ఎవ్వరికీ ఒక్క రూపాయి గూడా పే చేయకండి. తర్వాత ఈ జర్నీలో స్ట్రగుల్స్ లేకుండా ఏది లేదు. సో, ఎప్పుడైతే నేను ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానో, రీల్స్‌లో చేయడం స్టార్ట్ చేశానో, లేకపోతే మన వీడియోస్ దేని గురించి, మన ఎజెండా ఏంటి, మన మోటివ్ ఏంటి అని చెప్పి నేను వీడియోస్ ఎప్పుడైతే చేశానో, మనకి చాలా బ్యాక్ స్లాష్ కొంచెం హేట్ కూడా వచ్చింది. అంటే వేరే యూట్యూబర్స్ కూడా ఇవే చేశారు. మరి వాళ్ళు ప్రమోట్ చేసుకున్నంత నువ్వెందుకు ప్రమోట్ చేసుకుంటున్నావు అని చెప్పి. ఇప్పుడు నేనేమన్నా మోసం చేస్తున్నానా? నేనేమన్నా ఎవరినైనా దగ చేస్తున్నానా? ఏం చేయట్లేదు కదా! మీ అందరి కోసము ఫ్రీగా ఫినాన్షియల్ కాంటెంట్ ఇస్తున్నాను. అండ్ మీరు నేర్చుకుంటే, మీరు మార్కెట్ నుంచి డబ్బులు నష్టపోని స్టేజ్‌కి గనుక నా వల్ల వస్తే నాకింకా దానికంటే బెస్ట్ ఏముంది? అండ్ నా పర్పస్ ఏముంటుంది? ఎన్ని వేల మందికి నేను హెల్ప్ చేయగలిగితే అంత హెల్ప్ చేయడానికి రెడీ. సో, నేను ఈ పని చేస్తూ, మీకోసం చేస్తూ, ఇది మీ వరకు నా వర్డ్, నా వాయిస్ రావడానికి నేను ఎంతైతే మార్కెటింగ్ చేసుకోగలుగుతానో చేసుకుంటే తప్పే లేదు. ఎందుకంటే నేను డబ్బులేం తీసుకోవట్లేదు. వీడియో పెట్టి, వీడియో ద్వారా మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటే, అది నేను వీడియోస్ చేస్తున్నా అని చెప్పి మీ అందరికీ చేస్తాను. సో, ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో వాళ్ళకి ఆన్సర్ ఇదే. నేను చేసే పనిలో నాకు నమ్మకం ఉంది. నేను మోసం చెయ్యట్లేదు అన్నప్పుడు, నేను ఎన్ని విధాలుగా అది మన రైట్ ఆడియన్స్‌కి ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఏమేం పనులు చేయాలో అవి 100% చేస్తాను. అండ్ ఇందులో ఎలాంటి తప్పు గూడా లేదు. సో, ఆ ఆన్సర్ గూడా నా హేటర్స్‌కి అందరికి ఇచ్చేస్తున్నాను. సో, యెస్, మన స్టాక్ మార్కెట్ ఏ టు జీ అయితే ఎండ్ అయిపోయింది. కానీ ఫ్యూచర్‌లో ఇంకా మనం క్రేజీ సిరీస్‌లతో అవ్వచ్చు, సూపర్ ఇంకా ఇన్ డెప్త్ వీడియోస్‌తో అవ్వచ్చు, ప్రాక్టికల్ వీడియోస్‌తో అవ్వచ్చు, మనం ఇంకా కంటిన్యూ అనేది అవుతూనే ఉంటాము. అండ్ మీరందరికీ ఎప్పటిలాగే సూపర్ కాంటెంట్, వాల్యుబుల్ కాంటెంట్ వస్తూనే ఉంటుంది. సేమ్ అదే ట్యూస్‌డే, అదే థర్స్‌డే, అదే సీరీస్‌ని మనం కంటిన్యూ చేసుకుంటూ ముందరికెళ్దాము. ఇంకా ఫైనల్‌గా ఎవరైతే ఇంకా ఏ టు జీ చూడలేదో వాళ్ళకి ఏ టు జీ ప్లేలిస్ట్ అవ్వచ్చు, లేకపోతే టెలిగ్రామ్ లింక్ అవ్వచ్చు, లేకపోతే మార్కెట్ ఫీడ్ వెబ్‌సైట్ లింక్ అవ్వచ్చు. అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. మీకు మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీకు ఏది చూడాలనిపిస్తో, ఏది చెక్‌ఔట్ చేయాలో, ఏది డీటెయిల్స్ కావాలో దాన్ని బట్టి మీరు ఆ లింక్స్‌ని క్లిక్ చేసుకొని మీరు డెఫినిట్‌గా ఎక్స్‌ప్లోర్ అనేది చేసుకోవచ్చు. సో, ఇది ఎండ్ కాదు, ఇది ద బిగినింగ్ అని చెప్తాను. మనం అందరం స్టాక్ మార్కెట్‌లో ఇంకా అప్‌గ్రేడ్ అవ్వడానికి, ఇంకా పైకెళ్ళడానికి. సో, నెక్స్ట్ వీడియోలో అమేజింగ్ వీడియోతో ప్రైస్ యాక్షన్ ఇంకా బెటర్ చేసుకునేలాంటి ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.